రెడ్ ఫోర్ట్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా వైట్ కాలర్ టెర్రరిజం అనే ఒక వర్డ్ అయితే చాలా సర్క్యులేట్ అవుతుంది కదా. అసలు అంటే ఏంటి, అసలు దీనికి దానికి సంబంధం ఏంటి, అండ్ ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అండ్ ఇది ముందే ప్లాన్ చేశారా లేదంటే కనుక అనుకోకుండా జరిగిందా, అండ్ మోడీ దీనికి ఎలా రియాక్ట్ అయ్యారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్, వైట్ కాలర్ టెర్రరిజం అంటే ఏంటంటే దీంట్లో ఎవరైతే దొరుకుతున్నారో వాళ్ళందరూ కూడా డాక్టర్స్ అండ్ అలానే ఎంప్లాయీస్, బాగా వెళ్ళి ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారు. సో దీన్ని టెర్రరిజంని స్ప్రెడ్ చేయడానికి వీళ్ళందరినీ కూడా ఒక వెపన్లా యూజ్ చేసుకున్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంత ప్రొఫెషనల్స్ అయ్యుండి కూడా దీన్ని హెల్ప్ చేయడానికి ఎలా ఒప్పుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడూ కూడా చాలా లో క్లాస్ పీపుల్ ఉంటారు కదా, అంటే చాలా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు టెర్రరిజం స్లీపర్ సెల్స్ కింద యాక్ట్ చేస్తూ ఉండేవారు. అండ్ ఎప్పుడైతే బాంబ్ బ్లాస్ట్ ఇవన్నీ చేయాలో కూడా వాళ్ళే చేస్తూ ఉండేవారు. బట్ ఇప్పుడు బాగా వెల్ ఎడ్యుకేటెడ్, అంటే చాలా మంచిగా చదువుకుని వాళ్ళకి చాలా తెలివి ఉంటుంది కూడా, అలాంటి వాళ్ళు కూడా ఇలాంటివి చేస్తున్నారంటే మనం చాలా ఆలోచించాల్సిందే ఉంది. అసలు ఎంతవరకు ఇది స్ప్రెడ్ అయిందో ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. సో అందుకే దీన్ని వైట్ కాలర్ టెర్రరిజం అని అందరూ అంటున్నారు. నెక్స్ట్, ఎప్పుడైతే సీసీటీవీ ఫుటేజెస్ అనేవి కవర్ చేశారో దాంట్లో చాలా విషయాలే బయటపడినాయి. అసలు దాంట్లో ఎవరు ఉన్నారు, ఈ నెంబర్ ప్లేట్ ఉన్న కార్ ఎవరిది, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఆ కార్ నడుపుతున్న వ్యక్తి అయితే కనుక ఉమర్ ఉన్ నబీ అని గుర్తించారు. ఆయన కూడా ఒక డాక్టర్ అండ్ అలానే ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద ఆల్ఫాల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే, ఆయన నెంబర్ ప్లేట్ ఏదైతే ఉందో అది మొహమ్మద్ సల్మాన్ అనే పేరు మీద ఉంది. సో ఆయన్ని పిలిచి ఎంక్వైరీ చేస్తే ఆయన అమీర్కి అమ్మినట్టు, తర్వాత ఆయన దగ్గర నుంచి తారిక్ అనే ఒక అతను కొనుక్కున్నట్టు, తర్వాత ఆయన ఉమర్కి అమ్మినట్టు లేదా గిఫ్ట్ చేస్తున్నట్టు డిఫరెంట్గా అయితే అందరూ చెప్తున్నారు. బట్ వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు వీళ్ళకి ఆయనకి లింక్ ఏంటి, అసలు కావాలని ఇదంతా ఆయన దగ్గరికి కార్ చేరడానికే వీళ్ళందరూ ఇలా చేశారా అనేది కూడా ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఈలోపు వాళ్ళకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి కూడా ఏం డిమాండ్ చేస్తున్నారంటే, అసలు కాశ్మీర్ నుంచి బయటికి రానప్పుడు ఇదంతా ఎలా జరుగుతుంది, అండ్ అలానే ఒక అతను అయితే 4 years నుంచి అసలు మా ఫ్యామిలీకి కనెక్షనే లేదు, అలాంటప్పుడు ఇదంతా ఎలా చేస్తాడు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. బట్ ఇన్వెస్టిగేషన్లో అసలు నిజం ఏంటనేది బయటపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే, అసలు ఇది ఈయన ప్రీ ప్లాన్డ్గా చేశాడా అంటే, ఫస్ట్ ఈయన కార్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం 8 to 9 o'clockకి భరత్పూర్ టోల్ గేట్ దగ్గర అయితే కనిపించింది. తర్వాత 9:20 to 3:20 వరకు కూడా ఎక్కడున్నారో ఇంకా తెలియాల్సి ఉంది, అదేం ఫుటేజ్ దొరకలేదు. నెక్స్ట్, సునేరి మసీద్ పార్కింగ్ దగ్గరికి 3:20కి ఈయన వచ్చాడు. అండ్ ఆల్మోస్ట్ 3-4 hours తర్వాత ఆయన మెట్రో స్టేషన్ సిగ్నల్ దగ్గర గేట్ నెంబర్ 1 దగ్గరికి వచ్చాడు. సో సిగ్నల్ పడుతుంది అండ్ అలానే ఎక్కువ ట్రాఫిక్ అనేది ఉంటుంది కదా, సో జనసంచారం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అక్కడైతే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాడో మరేంటో, అది కూడా చాలా సస్పీషియస్గా స్లోగా వచ్చాడు. అది కూడా సీసీటీవీ ఫుటేజ్లో మనం చూసాం. సో ఇక్కడ ఏంటంటే ఆయన ఇది కావాలని చేశాడా, ఎందుకంటే అప్పటికే చాలామంది అరెస్ట్ అయినట్టు న్యూస్లో వస్తుంది కదా. సో ఇదంతా తెలిసి తను కూడా దొరికిపోతానేమో అనుకుని ఇదంతా చేశాడో లేదంటే కనుక ముందే ప్లాన్ చేసుకున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. మేబీ వాళ్ళ ప్లాన్స్ అన్నీ కూడా మొత్తం ఫ్లాప్ అయినాయి కాబట్టి అట్లీస్ట్ ఇదైనా చేసి నిరూపించుకుందాం అనుకున్నాడో మరి ఏంటో, ప్యానిక్ అయ్యి సూసైడ్ అటాక్ అయితే చేశాడు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మొన్న అరెస్ట్ అయిన వాళ్ళకి అండ్ ఈయనకి ఏదైనా సంబంధం ఉందా అంటే ఎస్ ఉంది. మొన్న అరెస్ట్ అయిన ఫరీదాబాద్ ఒక డాక్టర్ ఉన్నారు కదా, ముజంబిల్ షేక్, ఆయన్ని గట్టిగా అడిగితే ఆయన ఒక 3 పేర్లు అనేవి బయటపెట్టాడు. ఆందర్ రాథర్, ఆయన కూడా ఒక MBBS డాక్టర్, అండ్ అలానే షహీన్ సయ్యద్, ఈమె కూడా డాక్టరే, అండ్ ఉమర్ ఉన్ నబీ అంటే చనిపోయిన ఆయన అన్నమాట. సో ఎవరైతే ఆయన పేరు పెట్టారో వాళ్ళందరూ కూడా డాక్టర్సే. ఎవరైతే ఈ షహీనా సయ్యద్ ఉందో ఆవిడ తన కారులోనే ఈ అమోనియం నైట్రేట్ అనేది షిఫ్ట్ చేస్తూ కూడా దొరికేసింది. అండ్ ఆల్మోస్ట్ వీళ్ళిద్దరి దగ్గర కూడా 3000 kgs ఆఫ్ అమోనియం నైట్రేట్ అనేది కలెక్ట్ చేశారంట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత అలా వీళ్ళు ప్లాన్ చేశారో, అంటే ఎంత సివియర్గా ఒక అటాక్ అనేది ఇండియా మీద చేద్దరో అండ్ ఎంతమంది చనిపోయి ఉండేవారు. బట్ గాడ్ గ్రేస్ అసలు వీళ్ళైతే చాలా త్వరగానే కనిపెట్టారనే చెప్పొచ్చు. ఉమర్ ఉన్ నబీ ఎవరైతే కారులో చనిపోయారో ఆయన ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నారో, ఆయన అహ్మదాబాద్లో కలుస్తారన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. మేబీ హైదరాబాద్లో ఎవరైతే అరెస్ట్ అయ్యారో డాక్టర్, ఆయన కలుస్తారనుకుంటా. అండ్ ఈయన కార్లో కూడా 66 టైమర్స్ అలానే అమోనియం నైట్రేట్తో కూడిన ఫ్యూయల్, డిటోనేటర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయంట. సో వీళ్ళందరూ కలిసి చాలా పెద్ద బ్లాస్ట్ అనేదే ప్లాన్ చేశారు.
మేబీ ఇది ముంబై సీరియల్ బ్లాస్ట్ లాగా ఇక్కడ కూడా ఇండియాలో ఇంకా పెద్ద బ్లాస్ట్లు అనేవి చాలా ట్రై అయితే చేశారు, బట్ అవైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు. అండ్ అందరూ చెప్తున్నారు ఈ బ్లాస్ట్కి అండ్ అలానే మసూర్ అజార్కి సంబంధమే ఉందన్నట్టుగా చెప్తున్నారు. ఈయన జైష్ ఈ మొహమ్మద్ ఉగ్రవాద్ సంస్థకి లీడర్. బట్ ఎప్పుడైతే మే 7న ఇండియా వీళ్ళ అందరి మీద దాడి చేసిందో ఆ టైంలో మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా చనిపోయారు. అండ్ ఆల్మోస్ట్ 10 మెంబర్స్ వరకు కూడా చనిపోయారు. సో దాని మీద రివెంజ్ తోటే ఇప్పుడు ఇదంతా ప్లాన్ చేశారనేసి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి కదా. అది ఎంతవరకు నిజమో ఇంకా అఫీషియల్గా అయితే బయటికి రాలేదు. కానీ ఇదైతే చాలామంది స్ప్రెడ్ చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆన్లైన్లో ట్రైన్ చేస్తారంట. ఎలా అంటే ఉమెన్స్ని మ్యానిపులేట్ చేసి ఉగ్రవాదం చేసేలా చేస్తున్నారు. అండ్ అలానే ఆవిడ ట్రైన్ చేసిన ఆవిడే ఈ షహీన్ సయ్యద్ ఎవరైతే డాక్టర్ దొరికారో ఆవిడ. సో ఇంకా ప్రూఫ్స్ అనేవి కూడా చాలా పర్టికులర్గా ఉండడంతో అందరూ కూడా వాళ్ళే చేయించారన్నట్టుగా ఒక థియరీకి అయితే వచ్చారు. అండ్ అలానే ఈ డాక్టర్స్లో ఒక ఆయన అయితే మసూర్ అజాద్ ఫొటోస్ అనేవి పోస్టర్స్ అనేవి అంటిస్తూ కూడా దొరికారు కదా. సో దీనికి రిలేటెడ్గానే వీళ్ళు ఒక థియరీకి అయితే వచ్చారు. సో దట్ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఈ డాక్టర్స్ అందరూ కూడా మసూర్ అజార్ ట్రైన్ చేసిన వాళ్ళే. అండ్ అలానే ఆయన చాలా ప్రొఫెషనల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంచుకొని ఈ వెపన్ కింద యూజ్ చేసుకొని ఈ టెర్రరిజం అనేది స్ప్రెడ్ చేస్తూ వస్తున్నారు. సో అది మనం అర్థం చేసుకోవాలి. చాలామంది బాగా ఎడ్యుకేటెడ్ అయ్యి డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి పనులు అనేది చేస్తున్నారు. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆల్ఫా యూనివర్సిటీ ఏదైతే ఉందో హర్యానాలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. సో వాళ్ళందరినీ కూడా తీసుకొని ఎవరైతే టీచర్స్ అలానే స్టూడెంట్స్ లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకుని ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారు. త్వరలోనే నిజాలన్నీ కూడా బయటకైతే వస్తాయి. నెక్స్ట్ మోడీ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ప్రస్తుతానికైతే భూటాన్లో ఉన్నారు. అక్కడి నుంచి ఆయన రియాక్ట్ అయ్యి ఎవరైతే ఇదంతా చేశారో వాళ్ళెవరిని కూడా వదిలే ఛాన్సే లేదన్నట్టు మాట్లాడుతూ వచ్చారు. ఎక్స్గ్రేషియస్ అనేది కూడా అనౌన్స్ చేశారు. పెర్ హెడ్ ఎవరైతే చనిపోయారో వాళ్ళకి 10 lakhs ఇస్తామని, అండ్ ఎవరైతే ఇంజూర్ అయ్యారో వాళ్ళకి 2 lakhs ఇస్తామని కూడా చెప్పారు. అండ్ దీని వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాన్సిక్వెన్సెస్ అనేవి ఖచ్చితంగా పే చేస్తారన్నట్టుగా చెప్పారు. అండ్ నెక్స్ట్ అలానే ఆయన ఏదైనా కూడా ఉగ్రవాద చర్య అయినా కూడా యాక్ట్ ఆఫ్ వార్ కిందకే వస్తుందని, దాని కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా వాళ్ళు పే చేస్తామన్నట్టు చెప్పారు. అండ్ ఆపరేషన్ సింధూర్ 2.0 అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నట్టు కూడా చెప్తూ వచ్చారు. నెక్స్ట్ ఈరోజు సిఎస్ఎస్తో మీటింగ్ కూడా ఉంది. సో ఏం చేయాలా అన్నది వీళ్ళు ఖచ్చితంగా అయితే డిసైడ్ చేస్తారు. అండ్ దీనికి కాంపెన్సేషన్ అయితే ఖచ్చితంగా వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. సో ఇదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే దీని గురించి ఏదైనా అప్డేట్ వచ్చినా కూడా నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.